ఇదేమిటి ఇక్కడ ఎవరు లేరు? తను చెప్పింది ఈ చర్చనా లేక నేను పొరపాటుగా విన్నానా? పొరపాటుగా కాదు, చాలా కరెక్ట్ గా విన్నావు. చర్చ ఇదే, కానీ పిలుపు పెళ్లికి కాదు, శోభనానికి. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? అర్థం కాలేదా? రాధా అనే అమ్మాయికి అంటే నీకు, చంటిబాబు అనే అబ్బాయితో అంటే నాతో మారుతి అనబడే కారు వెనక సీట్లో శోభనం జరగనున్నది కాన తామెల్లరూ బంధుమిత్ర సపరివార సమేతంగా విచ్చేసి ఏమిటలా చూస్తున్నావు? వాళ్ళే మన బంధుమిత్రుడు. అంటే ఆ ఫోన్ చేయించింది నువ్వే అన్నమాట. ఇప్పుడు మన రేపు జరిగిందనుకో, రేపు మన పెళ్లి జరిగిపోతుంది. అబ్బా, నా టేస్ట్ నీకు ఎంత బాగా తెలిసిపోయింది. ఇలా ప్రేమడే అమ్మాయిలతో సరసమంటే నాకెంత ఇష్టమో. కొంపతి సిగ్గుపడతాను అనుకున్నాను, చాలా అసహ్యం. ఈ కాలం ఆడపిల్లలు అస్సలు సిగ్గుపడకూడదు. ఇంచక్క అలా నెమ్మదిగా లోపలికి వెళ్ళిపోవాలంతే. ఒకటే ముద్దు వేసుకుంటూ మీరు దూరంగా వెళ్ళి అటు తిరిగి నిలబడండి. మీకు రకరకాల గొంతులు నిలబడచ్చు. రక్షించండి, కాపాడండి అనే కేకలు నిలబడచ్చు. ఏ శబ్దాలు అనిపించినా మీరు మాత్రం చూడకూడదు, అక్కడి నుంచి కదలకూడదు. అర్థమైందా? ఇంకా నిలబడ్డారే, ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది. వెళ్ళండ్రా. ఎక్కడికి వెళ్తా? ఈ మారుతి కారైన బెడ్రూమ్ పారిపోదాం అనుకున్నావా? పారిపోదాం అనుకుంటే ఉడి పెడతాను అనుకున్నావా? నిన్ను చాలా సైకలాజికల్ గా ట్రీట్ చేద్దాం అనుకున్నాను, కుదరలేదు. అందుకే ఫిజికల్ ట్రైనింగ్ మొదలు పెట్టాను. ఐ వెల్కమ్ ఫిజికల్ డైరెక్టర్ లాంగ్ టైమ్ ఎగో. నిన్ను మాత్రమే మొదలు పెట్టాను. ఈ మారుతి కారై నా బెడ్రూమ్ తప్పించుకుని పారిపోదాం అనుకున్నావా? రాధా, రాధా, దేవుడి తమాషాగా గాల్లోకి లేచిపోతాడు. అబ్బా, ఏ నువ్వా? మానభంగం మధ్యలో పడ్డ మహాపాపం, మర్యాదగా వెళ్ళిపో. నువ్వు అన్నయ్య కొడతావా? చూడు నేనేం చేస్తాను. వాళ్ళెందుకురా, నేను కాపాడుతానుగా నిన్ను. ఇప్పుడే కాపాడు. నాకు ఒక్కడే, నాకు ఒక్కడేనా అన్నా అంటే నాపవా? నాటకం అంతా మెచ్చో. అబ్బో, ఇప్పుడైనా కాపాడరా, చెబిటి వేద్దామన్నారా? వాళ్ళు రారు, నేనే వెళ్తాను. నేను పంపిస్తానుగా. ఎలా? ఇలా ఎలా దూకేనా? ప్రేమే నాటకం, ప్రేమే నాటకం, రేపే బూటకం, రేపే బూటకం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ చెప్పాలంటే ఇలా కౌగిలించు చెప్పక్కర్లేదు, కాస్త ఎడంగా ఉండి కూడా చెప్పచ్చు. నన్ను కాపాడావు, నువ్వేం కోరుకుంటే అది ఇచ్చేస్తాను. నేను కోరుకునేది ఒక్కటే. ఏమిటో చెప్పు. నన్ను ఇక్కడ వదిలేసి నీ దారిని వెళితే నాకు అదే చాలు. ఎలా వెళ్ళను? పంచర్ చేసేశారు. ఏంటి? అదే కార్ టైర్లు. పైగా ఈ చిరిగిపోయిన బట్టలతో ఇంటికి ఎలా వెళ్ళగలను? నువ్వే నాకు దారి చూపించాలి. ఎరక్కపోయి సహాయం చేసి ఇరుక్కుపోయాను. కర్మ తప్పుతుందా? పక్క జరుగు. సింగిల్ టీ నా కొడక, నువ్వు చెప్పేది నిజమేనా? నిజమేనా అని అడుగుతావేంటన్నా? నీతో అబద్ధాలు చెప్పడానికి వాడికి ఏమన్నా సరదా అనుకున్నావా? ఆ కాలిగాడు మన రాధతో తిరుగుతున్నాడు అంటే త్వరలో వాళ్ళిద్దరూ ఒకరినొకరు కొడక అట్ట
అట్ట చెప్పులతోనూ బోట్లతోనూ బుర్ర కొట్టుకుంటే పని జరగదు, బుర్ర ఉపయోగించాల. అందుకని ఇప్పుడు నేను చెప్పేది వివరంగా ఈను. ఆ కాళీగాడుండే పేట స్థలమంతా మందని, అక్కడుండే జనానందని వెంటనే ఖాళీ చేయించేసామనుకో, చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళు అయిపోతారు. ఆ తర్వాత కాళీగాడిని కాంప్రమైజింగ్ కి పిలిపించి ఫినిషింగ్ చేసేస్తాం. ఏం ఫినిషింగ్, ఏం చేయించడం, అంత భ్రమ. నోరు మీద అపశకున పచ్చిన బామ్మర్తి ఒక్కటిచ్చానంటే సిరిగి శాతంత అవుద్ది నీ దొగ్గ. ఉరే నా కొరక, వెంటనే మన వాళ్ళందరినీ సిద్ధం చేయరా. ఆ కదలరా, నీకు దగ్గర పేట ఖాళీ చేయమంటే చేయరా. మంచి మాటలు మీకు చెవికెక్కో, నీకు ఈ శిక్ష కరెక్ట్. ఏరా, పేట ఖాళీ చేయిస్తారా? రండి, అంత దమ్మున్న మగాడెవడం ముందుకు రండి. కోడి పెట్టలాగా వెనకాల తక్కుంటావరా, వినపడతలా? ఇల్లు నన్ను వెళ్ళమంటావేంటి? ఊరు పిలిచింది దమ్మున మగండి, మనల్ని కాదు. ఎవరు లేరా? అయితే ఆ సామాన్లు ఎలా బయటికి తీసుకొచ్చారో అలాగే లోపల పెట్టండి. కోరి మీరవుడి పుడకలు తగాడిపోను, కిరాయి నేరిస్తే ఆడు చెప్పినట్టు చేస్తారా? నిజమే కదరా, డబ్బు తీసుకున్నాక మీ డ్యూటీ మీరు చెయ్యాలిగా. రండి రండిరా. రారే, ఓకే, మీ మీద నేను చేతులెత్తను, సరేనా? నా మాట మీద మీకు నమ్మకం లేదా? అయితే ఓ పని చేయి, నువ్వే వచ్చి నా చేతులు కట్టేసుకో. ఎరా, అయిపోయిందా? అయింది. కొడతాడు రాత, పారిపోతావు. అడుగు మీద చెబుతున్నాను రాత, నా మాట నవ్వు. నేను ఇక్కడ ఉన్నానని తెలిసిపోతుంది. కిందకి రా. నేను రాను. వస్తావా రావా? ఇక్కడ అక్కడ అని చూడకుండా ఎక్కడ పడితే అక్కడ పిచ్చగుడ్డు కొడుతున్నావు. నువ్వు వస్తావా, నన్ను పైకి రమ్మంటావా? వస్తావు, వస్తే వీడి పీక మీదకి చంపేస్తావు. తప్పైపోయింది. నా కొడక, నొప్పి నొప్పి అని మురిగితే నేనేం చేస్తాను రా? ఆ నొప్పి తగ్గడానికి డాక్టర్ వచ్చి పొడిసేళ్ళు అడిగా సూది. ఇంకా కావాలంటే చెప్పు, అని పిలిపించి ఇంకోటి అసలు పొడిపించేస్తా. ఏం నొప్పులో ఏం సూదులో అంత భ్రమ. ఏం బావా? నర్మాయ్, ఆడు దెబ్బలతో బాధపడుతుంటే బెమాంతమా? ఒక్కసారి ఇట్లాంటి తప్పుడు కూతురు కూర్చావంటే నీ కాలు చెయ్యి కూడా ఎరగొట్టి నీ పాడే కడతాను. జాగ్రత్త. బావా, చాలా ఘోరం జరిగిపోయిందని విన్నాను. ఆ ఖాళీగాడిని కొడుకుని కుక్కని కొట్టట్టు కొట్టట్టు కదా. ఇంతకీ ఎటివాడు? అది రాగానే దాడి ముట్టుకుని వేలాడతావే డబ్బులు. అరే, నువ్వు ఎక్కడున్నావా బాబు?
నేను చూడనే లేదు. అయ్యయ్యో, ముక్కు మీద కూడా కొట్టాడా? ఈ పద్ధతి బ్యాండేజ్లు చూస్తూ ఉంటే కోలుకోవడానికి 2-3 ఏళ్ళు పట్టేట్టుందయ్యా. ఏమైనా ఇది కూడా నీ మంచిగా అనుకో. మీ అబ్బాయి అటు ఇటు తిరగకుండా నీ కళ్ళ ముందే పడుంటాడు. నేను అదే అనుకుంటున్నా. నోరు మీద నీ అబ్బ బంతపాటు నా కొడక. దెబ్బలు తగిలి నా కొడుకు మంచాలు పడి అడుగుతుంటే ఎలా ఉంటమే మంచిది అన్నట్టుగా మాట్లాడతారేంటి? అసలు మీరు పరామర్శించడానికి వచ్చారా, చూసి సంబరపడిపోవడానికి వచ్చారా? అంత కోపం ఎందుకయ్యా? చేసుకున్న వాడికి చేసుకున్నంత మాదేవా అన్నారు. ఆ ఖాళీగా నీ కొడుకు కాళ్ళు చేతులు వెరక్కొట్టాడు కానీ నీ వెరక్కొట్టలేదు. సంతోషించు. సంతోషిస్తామండి, సంతోషిస్తాం. నువ్వు నన్ను నా కొడుకుని చూసి సంతోషించు, మేమేమో ఈ పుట్టోలు చూసి సంతోషిస్తాం. నా కొడుకుని ఆ ఖాళీగాడు దెబ్బలే కొట్టాడు. ఆడు నీ కూతుర్ని కొట్టబోయే దెబ్బకి నువ్వు నీ కూతురు నడి బజార్లో నిలబడకపోతే నా పేరు కోట కొండప్పే కాదు. ఇది ఎక్కడ న్యాయం బావా? బావా ఆడెవడయ్యా? అంత మాట అనుకు బావా. ఎంత కదనుకున్నా మనం కావాల్సిన వాళ్ళం. నీ కొడుకు అట్లెప్పగానే నా కూతురు మెళ్ళో తాళి కట్టించేద్దాం. ఆ రౌడీ బారి నుంచి నా కూతుర్ని కాపాడే దారి చూపించు. నువ్వు ఇదే మాట మీద నిలబడు. ఒక దారి కాదు, 1000 దారులు చూపిస్తా. నమస్కారం. ఇంకా ఆలస్యం ఎందుకు బాబు? శుభస్య శీఘ్రం. తాంబూలాలు మార్చుకోండి. చాలా సంతోషం బాబు. మా కాళీ బాబు అదృష్టవంతుడని నాకు ఎప్పుడో తెలుసు. అందుకే తమ కొట్టి పెద్దవారింటికి అల్లుడు అవుతున్నాడు. తీసుకో బాబు. పెళ్లికి బట్టలు, ఖర్చులకు సొమ్ములు. అక్కర్లేదు. ఎవడో ఇచ్చే డబ్బుతో పెళ్లి చేసుకోవాల్సినంత హీన స్థితిలో లేడు ఈ ఖాళీ. ఏ ఆడంబరం లేకుండా గుళ్ళో జరిగే నా పెళ్లికి అమ్మాయి మేడలో కట్టే పసుపు తాడు దగ్గర నుంచి ప్రతి పైసా ఖర్చు నాదే కావాలి. మీ ఇంటి దగ్గర నుంచి మీ అమ్మాయి మాత్రం వస్తే చాలు. నిజంగా నువ్వు ఎంత అదృష్టవంతుడివయ్యా. అందుకే బంగారం లాంటి బాబు, ఎల్లుండి సాయంకాలమే ముహూర్తం. మరి మేము వెళదామా? వస్తామా? ఈ మంగళసూత్రాలు, ఆ 3 నెక్లెస్లు ప్యాక్ చేయండి. నీ సిగ్గును కొంచెం దాచుకోవే. రాధా, అమ్మా రాధా. ఏమిటమ్మా నువ్వు ఇంకా రెడీ కాలేదా? అయ్యయ్యో, మనకంటే ముందు అల్లుడు గారి గుడి దగ్గరికి వచ్చేస్తే ఏం బాగుంటుందమ్మా. అయిపోయింది డాడీ. సరే, నేను పని చేస్తాను. నేను ముందుగా వెళ్ళి అల్లుడు గారి స్వాగతం చెప్తూ ఉంటాను. నువ్వు వెంటనే వచ్చాయి. ఓకే డాడీ. ఏమా తీసుకొస్తాను. అలాగే అంకుల్, అలాగే.